రోజులు మారుతున్నాయి, రాత్రులు గడుస్తున్నాయి. కానీ ఆయన ఆలోచన మాత్రం ఆమె దగ్గరే ఉన్నాయి. అప్పుడు శ్రీనివాసుడు తన మనసులో ఉన్న కోరికను వకులదేవికి చెప్పాడు. ఆమె తల్లిగా, దూతగా, పెద్ద మనిషిగా ఆ వివాహాన్ని జరిపే బాధ్యత తీసుకుంది. పద్మావతి తండ్రి ఆకాశరాజు దగ్గరికి వెళ్ళింది. సంబంధం అడిగింది. కానీ ఇది సాధారణ పెళ్లి కాదు. రాజకుమారిని ఎవరికైనా ఇచ్చే విషయం. ఆయన ఎవరు, ఎక్కడివారు, ఆయన వైభవం ఏంటని రాజ్యం ప్రశ్నించింది, లోకం కూడా ప్రశ్నించింది. అప్పుడు ఋషులు ముందుకు వచ్చారు. దేవతలు సాక్ష్యం ఇచ్చారు. లోకం తన రహస్యం బయటపెట్టింది. ఎవరనుకున్నారు అతను? సాధారణ వ్యక్తి కాదు, సాక్షాత్ విష్ణువే ఈ రూపంలో వచ్చారని. ఆకాశరాజు ఒప్పుకున్నాడు. పెళ్లి కుదిరింది. రాజ్యం సంతోషించింది. దేవతలు సంతోషించారు. కానీ ఆ కళ్యాణం సాధారణ కళ్యాణం కాదు, లోకమంతా చూడాల్సిన దివ్య కళ్యాణం. అప్పుడు పుట్టింది ఒక సమస్య.